స్తుతి శతకములోని 27వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ముందుగా శ్లోకం అచరమమిషుం దీనం మీనధ్వజస్య ముఖశ్రియా సరసిజ భువో యానం మ్లానం గతేన చ మంజునా త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతి తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరి. త్రిలోచన సుందరి అని అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. త్రిలోచనుడు అంటే ఈశ్వరుడు, ఆయన యొక్క సుందరి. ఆయన భార్యగా ఆవిడని సంబోధన చేస్తూ మీనధ్వజస్య, మీనధ్వజస్య అంటే చేపని జెండాగా కలిగిన వాడు. వీళ్ళందరికీ రథాలకి జెండాలు ఉంటాయి. ఆ జెండాల మీద వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎంబ్లమ్స్ ఉంటాయి. అలాగా ఈ మన్మధుడి యొక్క రథానికి ఉండే జెండా మీద చేప గుర్తు ఉంటుంది అనమాట. అది మీనధ్వజం. ఆ మీనధ్వజస్య, మీనధ్వజాన్ని కలిగిన వాడు ఆయన యొక్క, అంటే చేపను జెండాగా కలిగిన మన్మధుని యొక్క అచరమం ఆమిషుం, ఆచరమం ఇషుం, అచరమం అచరమం ఇషుం రెండు మాటలు ఉన్నాయి అక్కడ. అచరమం ఇషుం. అచరమం అంటే ఏంటి? ఆఖరిది కాని. చరమం అంటే ఏంటి? ఆఖరిది. అచరమం అంటే ఆఖరిది కానిది. ఆఖరిది కానిది అనే దానికి ఇక్కడ మనకి మొదటిది అనే అర్థం చెప్పారు. దాన్ని ఆఖరిది కానిది అనే దానికి ఇంకొక రకం కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. మనం అర్థం చెప్పుకునేప్పుడు చెప్పుకుందాం. అచరమం ఇషుం. ఇషు అంటే బాణమును. ముఖశ్రియా, ముఖ కాంతితో, ముఖ శోభతో, దీనం దీనమైన దానిగా. ఈ మన్మధుడి బాణాలు 5 ఉంటాయి కదా, 5 పూల బాణాలే. వాటిల్లో ఆ పూల బాణాల్లో మొదటిది అరవిందం, రెండోది అశోకం, మూడోది చూతం. చూతం అంటే మామిడి, 4 నవమల్లిక, 5 నీలోత్పలం. అందులో మొదటిది అంటే అరవిందం. ఆ అరవిందం బాణాన్ని ఆవిడ ముఖ కాంతితో దీనమైన దానిగా వితన్వతి చేయగల. ఈ వితన్వతి అనే మాట మూడిటికి పనికొస్తుంది అనమాట. అచరమమిషం ఏంటి? దీనం వితన్వతి, సరసిజభో యానం మ్లానం వితన్వతి, త్రిదశ సదసామన్నం ఖిన్నం వితన్వతి. ఈ వితన్వతి అనే మాట మూడిటికి కూడా ఒక వెర్బ్ గా ఉపయోగించుకోవచ్చు అనమాట. అలా వచ్చింది, ఆ పదం అలా ఇచ్చారు. ఆ దీనం వితన్వతి, దీనమైన దానిగా చేయగలిగిన. తర్వాత రెండో పాదంలో సరసిజ భువాహ, కమలమందు జనించిన వాడెవరు? ఆయన బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుని యొక్క యానం, ఆయన వాహనం అయిన హంసను మంజున మనోహరమైన లేదా అందమైన, గతేన నడకతో, మ్లానం వాడిన దానిగా, ఓడిపోయిన దానిగా, వితన్వతి చేయుచు. తర్వాత మూడో పాదం త్రిదశ సదసాం. సదస్సులు, సదసాం అంటే సదస్సులు. త్రిదశ అంటే దేవతలు. వాళ్ళకి 3 దశలు ఉంటాయట. అంటే మనిషికి 4 ఉంటాయి: బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. వాళ్ళకి బాల్యం, కౌమారం, యవ్వనమే, వార్ధక్యం లేదు. కాబట్టి వాళ్ళని త్రిదశ అంటారు. ఆ త్రిదశ సదసాం, ఆ త్రిదశ సదస్సుల యొక్క, అంటే దేవతల సదస్సుల, దేవతా సమూహముల యొక్క అన్నం చ. అన్నం అంటే ఏమిటి? వాళ్ళ అన్నం, వాళ్ళు భోజనం చేసేది ఏమిటి?
అమృతం. దేవతల యొక్క ఆహారం ఏమిటి? అమృతం. ఆ అమృతాన్ని గిరా వాక్కుతో కిన్నం దుఃఖించిన దానిగాను వితన్వతి చేయుచున్నది అయి సా ఆమె త్రిలోచన సుందరి ముక్కంటి పడతి శివుని ఇల్లాలు కామాక్షి. ఆవిడ కంపాతీరం కంపా నదీ తటమును తిలకయతి అలంకరించుచున్నది. తిలకయతి అంటే ఏమిటి? తిలకం మొహం మీద దాన్ని ఎక్కడ పెట్టుకుంటాం? పాల భాగంలో తిలకం పెట్టుకునే ఆ భాగం చాలా ముఖ్యమైన, చూడంగానే ముందు అదే కనపడుతుంది. కాబట్టి తిలకం పెట్టుకునే స్థానం మామూలుగా మనకి ఎలాంటిదో ఆ కాంచీ నగరానికి ఆవిడ అటువంటి స్థానంలో ఉంది, అలా అలంకరిస్తోంది అని ఇందులో చెప్పారు. ఈ భావానికి వస్తే మన్మధుడు పంచబాణాలు ఇప్పుడు చెప్పానుగా, అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం. వీటిలో మొదటిది అంటే ఆచరమం అన్నారు కాబట్టి, ఆఖరిది కాదు అన్నారు కాబట్టి మొదటిది అనే అర్థాన్ని ఇక్కడ వాడుకున్నారు. ఆ ఆచరమం అంటే మొదటిది అనే అర్థం. అట్టి మన్మధుడి మొదటి బాణం అరవిందం. ఆ పద్మాన్ని తన ముఖ కాంతితో ధీరంగా చేస్తోంది. అమ్మవారి మొహం కాంతి ఎంత అద్భుతంగా ఉందంటే ఆ పువ్వు వాడిపోయినట్టు ఉంది. ఆవిడ మొహం చూసిన తర్వాత ఆ పువ్వు చూస్తే దాని మీద ఏం కళాకాంతి కనిపించటం లేదు. అట్లా అంత అద్భుతమైన సౌందర్య రాశి అమ్మవారు కాబట్టి. రెండోది సరసిజ భూ యానం లానం. సరసిజ భవుడు బ్రహ్మదేవుడు. ఆయన యొక్క వాహనం అంటే అరవిందాసనమే. ఆయన కూడా కమలంలోనే ఉద్భవించాడు కాబట్టి ఆయన కమలాసనుడు. ఆయన యొక్క వాహనమైన హంస తన అందమైన నడకతో మ్లానం అంటే ఓడిపోయింది. అది దాని నడక, అమ్మవారి నడక ముంద చాలా వాడిపోయినట్టు, ఓడిపోయినట్టు అయింది. మూడవది ఏంటి? తన మాటలతోటి త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరాచ. తన మాటలతోటి అన్నమైన అమృతమును, దేవతల యొక్క అన్నమైన అమృతాన్ని ఖిన్నముగా చేయుచున్నది. దేవతలను త్రిదశ అని ఎందుకంటారు అంటే చెప్పుకున్నాం కదా, వాళ్ళకి 3 దశలు మాత్రమే ఉంటాయి. ఆ యవ్వనం వరకే వాళ్ళకి, వార్ధక్యం లేదు. ఆ దేవతల సమూహం యొక్క ఆహారమైన అమృతాన్ని, అంత అమృతం అంటే ఏమిటి? అది మృతం లేనిది, అద్భుతమైనది అమృతం. అటువంటి ఆ అమృతం కూడా భిన్నమైపోయింది అంటే అమ్మవారి వాక్కులు ఎంత అద్భుతమైనవి. తీయని పలుకులు అంటారు కదా, అటువంటి తీయని పలుకులు. మనిషికి ఏదైనా ఒక స్వీట్ తినాలనిపిస్తే ఏదో ఒక స్వీట్ తింటారు. ఆ స్వీటు మించిన ఇంకొక అద్భుతమైన స్వీట్ ఉంటే ఈ స్వీటు ఇదేం బాగుండా, అది చాలా అద్భుతంగా ఉందని ఇది వదిలేస్తారు కదా. అలాంటిది అమ్మవారి పలుకులు అద్భుతమైన ఆ శక్తి కలిగినవి. ఆ శక్తి కలిగిన ఆ పలుకుల ముందు అమృతం కూడా ఎందుకు పనికిరాదనే భావాన్ని చెప్పారు. తర్వాత 4వ లైన్ తిలకయతి సా త్రిలోచన సుందరి కంపాతీరం తిలకయతి. ఆ కంపాతీరాన్ని ఆవిడ తిలకంగా నిలబడింది, ఆవిడ అక్కడ కంపాతీరంలో అని. త్రిపుర సంహారం చేసిన ఆయనకి ఈ త్రిలోచన సుందరి ఆయనకి భార్యగా లభించింది అని ఈ త్రిలోచన సుందరి. తర్వాత శివుడు త్రిలోచనుడు, తిలకలోచనుడు. తిలకలోచనుడు అంటే ఏమిటి? తిలకం పెట్టుకునే చోట అక్కడ కన్ను పెట్టుకున్నాడు ఆయన.
మనం తిలకం పెట్టుకునే చోట ఆయన కన్ను పెట్టుకున్నాడు కాబట్టి తిలకలోచనుడు. అట్లాంటి తిలక స్థానాన్ని ఆవిడ కంపా తీరంలో సంపాదించింది. అంటే అటువంటి తిలక స్థానంగా ఉన్న ప్రాముఖ్యమైన, అంటే కామాక్షి అమ్మవారు అంటే కంచికి తిలకం లాంటిది. అటువంటి ఆ స్థానం ఆవిడది అని ఆ తిలకలోచనుడికి ఇటువంటి త్రిలోచన సుందరి కంపా తీరాన్ని తిలకింపచేస్తోంది అని ఒకటి. తిలకయతి అంటే చూపిస్తోందని కూడా. అది సరే. ఇది మామూలుగా మనకి బాహ్య అర్థం. ఇందులో ఈ శ్లోకంలో అమ్మవారి నడకతో హంసని చాలా ఓడిపోయేట్టు చేసింది. తన ముఖ సౌందర్యంతో అరవిందాన్ని వాడిపోయేట్టుగా చేసింది. దీనంగా అయిపోయింది. తర్వాత అమ్మవారి పలుకులతోటి అమృతం కూడా పనికిరాని దానిగా ఖిన్నమైపోయింది అని చెప్పారు. దీనిలో మనం ఆలోచిస్తే దీనం మీనధ్వజస్య అన్నప్పుడు ఎవరొచ్చారు మనకి? మన్మధుడు. మన్మథ ప్రసక్తి అంటే కాది విద్య. అంటే ఈ కాది విద్య, శ్రీ విద్య ఉపాసన వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి అవి ఇందులో ఇచ్చారు. ఒకటి ఏమిటి? మొదటి బాణమైన అరవిందాన్ని తన ముఖ కాంతితో హీనపరుస్తున్నది. అంటే పంచేంద్రియాల్ని తన పంచబాణాలతోటి పడవేయగలిగిన వాడు మన్మథుడు. అందులో అచరమం అంటే ఆఖరిది కాదు అన్నారు. అంటే ఏమిటి? దీన్ని మనకి పుస్తక ప్రకారం మొదటిది అనే భావాన్ని చెప్పారు కానీ మన్మధుడు వదిలిపెట్టాడు. ఆ బాణం ఆఖరిది కాదు. ఎన్ని బాణాలు వేస్తాడో తెలియదు. ఒక సాధకుడు సాధనా క్రమంలో ఎదుగుతున్నప్పుడు ఎన్ని బాణాలు పడతాయో తెలియదు. ఇది ఆఖరిది కాదు. ఆఖరిది అవ్వాలంటే ఏముండాలి? అమ్మవారి కటాక్షం ఉండాలి. అమ్మవారి కరుణ ఉంటే అప్పుడు ఆ బాణము ఆఖరిది అవ్వచ్చు. అటువంటి ప్రయోగిస్తూనే ఉంటాడు బాణాలని. ఆ మన్మథ బాణ నుంచి సాధకుడు రక్షింపబడాలంటే అమ్మవారి యొక్క ముఖ సౌందర్యం అంటే ముఖ వదన ధ్యానం చేయాలన్నమాట. అమ్మవారి వదన ధ్యానం చేస్తే వాగ్భవ కూటం. ఈ వాగ్భవ కూటం ధ్యానం చేసినప్పుడు అమ్మవారి కరుణ కటాక్షాలు అద్భుతంగా సాధకుడికి లభిస్తాయని చెప్తున్నారు. ఈ వదన ధ్యానం వలన మొదట్లో అంటే మనకి శ్రీ విద్య బీజాక్షరాలు కూడా మనకి 3 కూటాలుగా ఉన్నాయి కదా. 3 కూటాల్లోనూ మొదటి కూటం వాగ్భవ కూటానికి సంబంధించింది. ఈ వాగ్భవ కూటం యొక్క ప్రార్థన వలన సాధకుడిలో మొదల్లో అదేంటి విధ కళ అంటే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి కదా. అందులో ధర్మం, మోక్షం ఈ రెండిటికి కావాల్సిన శక్తి అమ్మవారి వాగ్భవ కూట ధ్యానం ప్రసాదిస్తుంట. అంటే ధర్మం ఈ లోకానికి సంబంధించి ఇహానికి సంబంధించిన వ్యావహారిక జీవితానికి సంబంధించిన ధర్మం, ఈ ధర్మానికి గురించిన ఆ ధర్మ ఆచరణని అమ్మవారు ప్రసాదించి, తర్వాత మోక్షానికి కావాల్సిందేంటి? జ్ఞానం కావాలి. పరమార్థానికి కావాల్సింది జ్ఞానం. అటువంటి వ్యావహారిక జీవితానికి కావాల్సిన ధర్మాన్ని ప్రసాదిస్తూ
పరమార్థికమైన జీవితానికి కావలసిన మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని ఈ రెంటిని ఇచ్చే శక్తి అమ్మవారి వదన ధ్యానం, వాగ్భవకూట ధ్యానం ప్రసాదిస్తుంట. కాబట్టి ఇక్కడ అమ్మవారి వదనం సౌందర్యం, ముఖ సౌందర్యం, అరవిందం, ఆ అరవిందాన్ని దీనంగా చేసింది అంటే ఏమిటి? ఆ కమలాలని, అంటే మన మీద వస్తున్న మన్మధుడి బాణాలని నాశనం చేసింది అని. రెండవది, ధ్యాన మార్గం ద్వారా సాధకుడికి కావాల్సిన ధర్మ ఆచరణ చేయిస్తూ పరమార్థానికి కావాల్సిన మోక్ష జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది. ఇవి రెండు అమ్మవారి వదన ధ్యానం వలన అది ప్రసాదిస్తుందని అర్థం చేసుకుంటే, తర్వాత ఈ అరవిందాలు ముడుచుకోవడం అంటే మనం ఇంత ముందర శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం. షట్కమలాలు ఉన్న ఈ సాధనలో ఉన్న, సాధనా మార్గంలో ఉన్న ఈ కుండలిని ప్రయాణంలో ఉండే ఈ షట్కమలాలు కూడా ముడుచుకునేట్టుగా చేసే నేర్పు. అంటే ఈ సాధకుడిలో ఆ షట్కమలముల ప్రవృత్తిని నిలిపి ఆ కమలాలు ముడుచుకునేట్టుగా చేసి, అంటే చిత్త వ్యాపారం. ఇప్పుడు ఎంత సాధనలో ఉన్నా, సాధనలో కూడా నేను జ్ఞానం సంపాదించాలి, నేను మోక్షం పొందాలి అని ఇంకా ఒక కోరిక ఆ లోపల నడుస్తూ ఉంటుంది. అసలు ఏమీ లేకుండా నిశ్చల తత్వానికి రావాలి కదా. ఆ నిశ్చలత్వాన్ని ఎప్పుడు వస్తుంది? ఆ నిశ్చలత్వం లోపల అసలు ఏమీ లేకుండా అటువంటి తత్వానికి వెళ్ళగలిగింది ఎప్పుడు? చిత్త వ్యాపారం పూర్తిగా నిలిచిపోయినప్పుడే. షట్కమలాలు వికసనము అవసరమైనా అవంతా అయిపోయిన తర్వాత జ్ఞానము వారిలో, సాధకుడిలో వృద్ధి చెందాక వాళ్ళలో ఒక నిశ్చలత్వం వచ్చేయాలి. ఆ నిశ్చలత్వానికి కావాల్సిన ఆ చిదానందం పూర్తిగా ఇవ్వగలిగిన ఆ శక్తి అమ్మవారి వాగ్భవ కూటానికి సంబంధించి ఉంది. కాబట్టి ఈ షట్కమలాలు దీనమైపోయాయి అంటే, అరవిందం దీనమైపోయింది అంటే అది అర్థం. అది రెండోది, సరసిజభువో యానం మ్లానం, హంస గమనము, హంస యొక్క గమనం. సరసిజభువో అంటే బ్రహ్మదేవుడు. ఈ సరసిజాల నుంచి ప్రయాణం చేసే కుండలిని శక్తి. అంతే కదా, షట్కమలాల నుంచి ప్రయాణం చేసేది ఆ కుండలిని శక్తి. మూలాధారంలో ఉన్న ఆ ఆ కమలంలో ఉన్న కుండలిని శక్తి అంటే అమ్మవారి తన గమనంతో ఆ హంస గమనాన్ని ఓడిపోయిన దానిగా, వాడిపోయిన దానిగా చేసింది. అంటే కుండలిని ఆ ప్రయాణాన్ని నిలిపి, తిరుగుతూ తిరుగుతూ ఉండడం కాకుండా నిలిపి తన యందు, అంటే అజపా గాయత్రి అంటారు, ఆ శ్వాసని నిలిపి నియంత్రించి, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించి ఆ ధ్యానంలో నిలిపి పరమహంసలుగా తయారు చేసి వాళ్ళకి ముక్తిని ప్రసాదించే శక్తి. అది హంస. సోహం అజపా గాయత్రి అంటాం కాబట్టి ఆ హంస, ఆ మార్గం ఆవిడ గతేన మంజున. అటువంటి ఒక నిశ్చల స్థితిని సాధకుడి యొక్క ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకి ప్రసాదించే శక్తి. తర్వాత మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని చెప్పుకున్నాం. ఈ ఉపాసకుడు, యోగ సాధకుడు ఈ కుండలిని శక్తి జాగృతం చేసి యోగ సిద్ధిని సాధించుకుంటాడు. ఈ మూలాధారం చక్రంలో మనకి సంబంధించిన శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఆ కుండలిని శక్తిలో దాక్కుని ఉంటాయి. మనకి అవి ఏమీ తెలియనీయకుండా లౌకిక
వ్యాపారాల్లో పూర్తిగా నిమగ్నమైపోయే ఈ మాయలో పడిపోయి ఉంటాం. మనలో ఉన్న ఆ ఎన్నో లక్షణాలు, వికాస లక్షణాలు, సామర్థ్యాలు ఇవన్నీ కూడా సుషుప్త అవస్థలో కుండలిని శక్తిలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ బ్రహ్మ అంటే ఏమిటి? ఆయన క్రియేటర్. అంటే క్రియేటర్ అంటే ఆయనకి ఏముంది? రజోగుణం ఉంది. ఆ రజోగుణ ప్రాధాన్యం వహించి అన్నిటినీ కూడా క్రియేట్ చేయగలిగిన శక్తి కలిగిన వాడు బ్రహ్మ. మనం మామూలుగా ఈ ఇహలోకంలో మన భావనలో లౌకికపరమైన విషయాలన్నీ కూడా చాలా ప్రధానంగా భావించి కంటి కనపడే విషయమే తప్ప ఇంకేమీ లేదు, కనపడుతున్న విషయమే నిజం అనే ఒక తర్కంలోకి నిలబడిపోయి ఈ తర్కంతో మాత్రమే దేన్నైనా నమ్మగలిగిన ఒక అజ్ఞానం ఆ జీవిలో ఉంటుంది. ఈ అజ్ఞానానికి సంబంధించి ఒక ముడి ఏర్పడుతుంది. మనలో ఉన్న వికాస లక్షణాలు, సామర్థ్యాలు ఇవేవి బయటికి రాకుండా అక్కడ ఒక ముడి ఏర్పడి ఉంటుంది. అదే బ్రహ్మ గ్రంథి. ఇందులో మనలో ఉండే అసంకల్పిత ప్రతీకార చర్యలు ఇవన్నీ కూడా ఆ ఆ బ్రహ్మ గ్రంథిలో ముడివేయబడి అక్కడ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూస్తే ఎవరైనా ఒక రాయి వేస్తారనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి వేయంగానే మనం వెంటనే తప్పుకోవాలనే ఒక శక్తి, అసంకల్పిత ప్రతీకార చర్య. అదే ఏమన్నా మన మీదకి వస్తున్నప్పుడు పక్కనే వెంటనే తోసేయాలని ఒక తెలియకుండానే చేసేయగలిగిన ఒక నేర్పు. ఇది మనకి ఆ బ్రహ్మ గ్రంథికి సంబంధించిన ఒక లక్షణం అన్నమాట. అలాంటి ఈ బ్రహ్మ గ్రంథి మూడివేయబడి ఉంటుంది. అయితే జీవుడు మామూలుగా మనిషి ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టినప్పుడు, సృష్టించినప్పుడు ఆ వస్తువులోకి తను వెళ్ళగలిగిన నేర్పు మనిషికి లేదు. కానీ దైవానికి తను సృష్టించిన ప్రతి వస్తువులోకి చైతన్య రూపంగా అందులో ఉండగలిగిన శక్తి దైవానికి ఉంది, చైతన్యంగా ఉంటుంది. ఆ చైతన్యమే జీవిలో కూడా ఉండి ఎప్పుడైతే ఒక అనువైన సమయం వస్తుందో అప్పుడు ఆ చైతన్యం ఈ బ్రహ్మ గ్రంథిని విప్పుతుంది, ఆ ముడి విప్పేస్తుంది. ఆ ముడి విప్పేసినప్పుడు ఏమవుతుంది? మనలో సుషుప్తి అవస్థలో ఉన్న ఎన్నో సామర్థ్యాలు వికసనమయ్యి అవి బయటపడతాయి. అటువంటి ఆ బ్రహ్మ గ్రంథి విభేదనం ఈ దైవ అనుగ్రహం వల్లనే, ఆ సృష్టి చేసిన ఆ శక్తి అనుగ్రహం వలనే ఆ మనలో ఉన్న అజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మ గ్రంథి విప్పబడుతుంది. అప్పుడు మనలో ఈ చైతన్యానికి సంబంధించిన, అంటే నాకు కంటికి కనబడుతున్న విషయమే కాదు, నాకు తెలియనివి ఎన్నో ఉన్నాయి అనే ప్రతిదాన్ని కూడా వేరే దృష్టితో చూడగలిగిన ఒక నేర్పు. నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే ఒక భావం, మొండితనం ఇలాంటివన్నీ కూడా పోతాయి. సాధకుడిలో ఉన్న ఆ బ్రహ్మ గ్రంథి ముడి ఎప్పుడైతే ఛేదనం అవుతుందో, విభేదనం అయిందో, అప్పుడు జ్ఞానము తనలో ఉన్న జ్ఞానమే ముడి విప్పిందంతే. ఆ లోపల ఉన్న జ్ఞానం పైకి వస్తుందన్నమాట. అది ఇక్కడ సరసిజభువో యానం, అది ఇక్కడ మనకి చెప్పారు. హంస గమనానికేమో మ్లానం, సరసిజభువో యానం. దాని రెండుగా మనం ఇది చేసుకుంటే ఆ బ్రహ్మ గ్రంథి విభేదనం కూడా మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారి వాక్కులు
అంటే ఏమిటి? మంత్రాలే, బీజాక్షరాలే. ఆ బీజాక్షర మాలిక, ఆ మంత్రోపాసన వల్ల దేవతలకి కూడా పొందడానికి వీలు కాని అసాధ్యమైన ఒక సాయుజ్య ముక్తిని అమ్మవారు సాధకుడికి ప్రసాదిస్తుంది. శంకరాచార్య వారు చెప్పారు కదా, పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయోహు. అందులో తవ ద్వారోపాంత స్థితిభి అణిమాద్యాభి అమరాహ. ఆ అణిమాది అష్టసిద్ధులన్నీ కూడా, అమరులు అందరూ కూడా నీ గుమ్మం దగ్గరే ఉన్నారు, గుమ్మం బయటే ఉన్నారు. నేను మాత్రం నీ ఊళ్ళోకి చేరిపోయాను, నాకు అటువంటి శక్తి నువ్వు ఇచ్చావు అని. అటువంటి ఆ మంత్రోపాసన వలన అమృతాన్ని కూడా, నాకు అమృతం కూడా అవసరం లేదు అనే ఒక సిద్ధిని, శక్తిని అమ్మవారి ఆ మంత్ర ఉపాసన ప్రసాదించగలదు. అది ఆ అమ్మవారి వాక్కులకున్న ప్రాధాన్యత. ఇటువంటి ఈ శక్తిని ప్రసాదించే త్రిపుర సుందరి, త్రిలోచన సుందరి ఈవిడ. త్రిలోచనము, త్రిపుర, వీటన్నిటికీ మనం మూడు మూడు గుణాలన్నీ ఉన్నాయి కదా. రజసత్వతమో గుణాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, కాలాది దేవత, ఇడా పింగళ సుషుమ్న, ఇలాగా ఆ మూడు నాడుల సమన్వయం, సూర్య చంద్ర అగ్నులు, ఇలాంటివన్నిటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది త్రిలోచన సుందరి. అటువంటి జ్ఞానం, సర్వం శక్తిమయం అనే జ్ఞానం ప్రసాదించేది అమ్మ కటాక్షం. అటువంటి ఆ కటాక్షం అంటే శ్రీ విద్య. ఈ మంత్ర ఉపాసన వల్ల వచ్చేది ఏమిటిట? సాధకుడిలో సమదృష్టి. ఈ సమయాచారం వలన సమదృష్టి ఏర్పడుతుంది. దేని పట్ల? దేని పట్ల అయినా, కష్టం సుఖం, తర్వాత ఆనందం బాధ, ఇవన్నీ కూడా ఒక సౌఖ్యం అసౌఖ్యం ఏవైనా కూడా ఒక సమస్థితిలో తీసుకోగలిగిన ఒక నేర్పు ఈ శ్రీ విద్య ఉపాసన వలన ప్రసాదిస్తుంది అమ్మవారు. తర్వాత అటువంటి జ్ఞాన స్వరూపమైన అమ్మవారి వదన ధ్యానం అన్నమాట. ఇందులో ఈ శ్లోకంలో మనకి ఈ త్రిలోచన సుందరి అని అమ్మవారిని సంబోధన చేస్తూ ఈ రకంగా అరవిందాన్ని అక్షరమమిషం అంటూ మొదటి బాణంగాను చెప్పారు. ఇది ఆఖరిది కాదు అంటే, మన్మధుడి యొక్క బాణాల నుంచి తప్పించుకోవాలంటే అమ్మవారి యొక్క ముఖశ్రియ అంటే ఆవిడ శోభ, ధ్యానం, ఆయన ఎన్ని బాణాలు వేసినా ఆవిడ వాటిల్ని తోసిపుచ్చేస్తుంది, తిరగొట్టేస్తుంది. అటువంటి శక్తిని సాధకుడికి ప్రసాదించగలిగినది, బ్రహ్మగ్రంథి విభేదనం చేయించగలిగినది, హంసగమనాన్ని నియంత్రించగలిగేది, పరమహంసల్ని తయారు చేయగలిగేది, అమృత వాక్కులతోటి తన శ్రీవిద్య ఉపాసన వలన సాధకుడిని ఒక మామూలు జీవితాన్నించి ఉన్నత స్థాయికి చేర్చగలిగినది ఈ త్రిలోచన సుందరి అని ఆవిడ సా తిలకయతి కంపాతీరం అని చెప్తున్నారు ఇందులో. అచరమమిషుం దీనం మీనత్వజస్య ముఖశ్రియా సరసిజ భువోయానం మ్లానం గతేన చ మంజునా త్రిదశ సదసామన్నం ఖిన్నం గిరా చ వితన్వతి తిలకయతి సా కంపాతీరం త్రిలోచన సుందరి.